ఖచ్చితంగా జవాబులు ఉంటాయి. మొర్ర పెట్టి విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి నువ్వు మర్చిపోతావేమో, ఆయన మర్చిపోడు, అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు అడిగినయే కాదు, నువ్వు అడగని వాటిని కూడా నీకు సిద్ధపరిచి ఉంచాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. నమ్మిన వాళ్ళంతా స్వతంత్రించుకుంటారు, అనుమానించిన వాళ్ళు ఏది పొందలేరు. నమ్మితే ఖచ్చితంగా చూస్తావు దేవుని కార్యాన్ని. హల్లెలూయా. కనికరం ఉండొద్దంటే యాజకుడా, భక్తుడా, భక్తురాలా, దారిలోనే చూపించాడు దేవుడు. కనికరం నాకు ఇష్టమైందిరా, కనికరం లేని భక్తి, కరుణ చూపని భక్తి, ప్రేమ లేని భక్తి నాకు నచ్చదురా అని ఆ దొంగల చేతిలో చిక్కి గాయాలమయమైపోయినని చూపించి వాడిని ఆదుకోరా అని దేవుడు మాట్లాడుతుంటే అవి యాడిన పడతాయండి యాజకుడికి, యాడిన పడతాయి. దాటి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ మార్గంలో లేవీయుడు ఒకడు వచ్చాడు. లేవీయుడు ఒకడు వచ్చి అతడు అనుకున్నాడు, ఇతడు సంఘ పెద్ద అనుకోండి, స్తోత్రం, లేకపోతే దేవుని సన్నిధిలో విశ్వాసం అనుకోండి. నా టైం అయిపోతుంది, నా టైం విలువ. ఇప్పుడు ఇతన్ని ముట్టానంటే ప్రాబ్లం అయిపోయింది. మురికిగా ఉన్నాడు, మైలతో ఉన్నాడు, అశుభ్రంగా ఉన్నాడు. ఇతని కార్యక్రమం మొదలు పెట్టాలంటే చాలా టైం అయింది. ఆయన అది నా పని కాదు. ముందు పోయేవాడేమో నేను భక్తి మొదలు పెట్టాలి అని పోయాడు, వెనకపోయినాడేమో నేను భక్తిలో కొనసాగాలి అని పోయాడు. ఇద్దరు ఒకే చేతాడు. అతడు యాజకుడు, లేవీయుడు. స్తోత్రం. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు ఒకడు ఉన్నాడు, వాడు సమరయుడు. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు సమరయుడు. ఆ సమరయుడు వస్తున్నాడు ఆ దారిన. వీళ్ళకున్నట్టు అతనికి పనులున్నాయి. చూశాడు. ఆయన చూసి తను ఎక్కిన పశువు మీద నుంచి దిగి పరుగున వాని దగ్గరకు వచ్చి వాని పరిస్థితి చూసి ముందు కాసిని నీళ్లు దాపి అన్ని పైకెత్తుకొని ఆడి గాయాలు కట్టి నూనె ద్రాక్షరసం పోసి ఆ గాయాలను కట్లు కట్టేసి తన దగ్గర ఉన్న వస్త్రాలు వాడి మీద కప్పేసి తన పశువు మీద అతన్ని ఎక్కించి తీసుకెళ్తున్నాడు. ఎంత పని చేశాడో చూడండి. మళ్ళీ సమరయుడు, అంటరానోడు, రక్షిస్తున్నాడు. గాయపరచబడిన జీవితాలని బాగు చేస్తున్నాడు. దైవస్వరం వానికి వినపడింది, భక్తులు వినపడలా. భక్తులు భజన చేసుకుంటా పోయారు. భక్తులు వినపడలా, వానికి వినపడింది. ఆగి బాగు చేసి లైన్ చేసి చచ్చేవాడిని బతికిచ్చి తీసుకెళ్ళి పూటకోళ్ళ ఇల్లు అంటే తెలుసా, హోటల్ తీసుకెళ్ళి అక్కడ పైసలు ఇచ్చి వాడికి ఆహారం పెట్టించి అక్కడ బస ఏర్పాటు చేసి నేను రిటర్న్ వచ్చేటప్పుడు మిగిలిన అమౌంట్ కడతాను, అతను జాగ్రత్తగా చూసుకోండి, చచ్చి బతికాడు అని అతని కోసం కష్టపడటమే కాకుండా తన ఆహారం అతనికి పెట్టడమే కాకుండా తను తెచ్చుకున్నవి అతనికి ఇవ్వటమే కాకుండా తన డబ్బును అతనికి వెచ్చించి తిరిగి వచ్చేటప్పుడు మిగిలింది కూడా కట్టేస్తానని చెప్పి ఒప్పుదల చేసుకొని పోతున్నాడు. ఎవరి దగ్గర ఉందండి కనికరం? పెద్ద భక్తుడు యాజకుడు, చిన్న భక్తుడు లేవీయుడు, అంట్రానోడు సమరయుడు. మరి దేవుడు మెచ్చే కనికరము, ప్రేమ, జాలి, దయ అనే పరిమళం ఎవరి దగ్గర ఉందండి? ఇది లేని వాని యాజకత్వం ఎందుకంటే తగలబెట్టనా? ఇది లేని వాని లేవియతనం ఎందుకంటే తగలబెట్టనా? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను. మనకు అర్థం కావాలి.
దేవుని కోసం బతకాలి, దేవుని కోసం బతకాలంటే అచ్చంగా దేవునికి భజన చేస్తూ బతకడం అని కాదు. దేవుని పోలికగా పుట్టినటువంటి మానవుణ్ణి, సాటి మనిషిని ఆదరించటం, చేయదగ్గ సాయం చేయటం, ప్రేమించటం, వాళ్ళ గాయాలు కట్టడం, వాళ్ళకి స్వాంతన కలిగించటం, కలిగిన దానిలో అంత సాయం చేయటం, తెలియని వాళ్ళకి అంత సువార్త ప్రకటించే ఆత్మల్ని రక్షించటం. ఈరోజు లోకస్తులందరూ దొంగల చేత, సాతాను చేత, దురాత్మల చేత కొట్టబడి, గాయాల పరచబడి బీభత్సంగా ఉన్నారు. బతుకుతున్నట్టు కనబడుతున్నారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. మంచి సమరయుడు చేసినట్టుగా నువ్వు చేయొద్దా? నీ దగ్గరకు వచ్చాడు ఆ మంచి సమరయుడు, మన యేసయ్య. వచ్చి నీ గాయాలు కట్టాడు, నిన్ను బతికించాడే, నీకు ధైర్యం ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు, ఈరోజు బ్రతుకు విలువ నేర్పాడు. మరి ఇతరులకు నువ్వు చేయొద్దా? ఈరోజు నీకు నాకు ఇస్తున్న పిలుపదే, నా కుమారుడా, నా కుమారి, నీ ఎడల నేను ఎట్టి ప్రేమ కనపరిచానో, నీ కోసం నన్ను నేను ఎలా అర్పించుకున్నానో, నీవు కూడా నీ పొరుగువారి నిమిత్తం అవసరమైతే నీ ప్రాణం కూడా పెట్టబద్దుడవై బద్దురాలవై ఉండాలి. హల్లెలూయా. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని. గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి ప్రభావ ప్రేమామయుడా. దేవునికి మహిమ. లోకంలో ఉన్న అన్యులు ఈ బాపతలోనే ఉన్నారు. వాళ్ళని ఆదరించటం, ప్రేమ చూపటం, కనికరించటం, వారికి దేవుని గురించిన వాక్కును ప్రకటించటం, వారి హృదయాలను ఆదరించటం గాయములను కట్టిన సమరయుడి లెక్కలోకే వచ్చింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రక్షణలోనికి వచ్చి మళ్ళా లోకంలోనికి దిగజారిన వాళ్ళు, యెరూషలేము అనుభవం నుండి ఎరికోకు దిగిపోయిన అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు యెరూషలేము అనుభవంలో ఉన్నారు. యెరూషలేము అనుభవంలో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎరికో అనుభవంలోకి దిగిపోయారు. అంటే మళ్ళీ పాపంలోనికి పడిపోయారు. పాపంలోకి వెళ్ళిన సైతాన్ ఊరుకుంటాడా? చీల్చి చెండాడతాడా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దొంగల చేతికి చిక్కి గాయపరచబడిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళని తిరిగి దర్శించి వాళ్ళ గాయాలు కట్టి మళ్ళా తిరిగి లైన్లోనికి తీసుకొచ్చే మంచి సమరయుడిలాగా నీ దగ్గర సాయం వాళ్ళకి చేయొచ్చు కదా. మాట్లాడుతుంటాడు. ఆత్మీయ చెవులు ఉన్నోడికి అది వినపడిద్ది, ఆత్మీయ బదిరత్వంతో ఉన్నోడికి వినపడదు. కొన్ని పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడతాడు అనేది ఒకటి. రెండోది ఏంటో తెలుసా? అవకాశం. దేవుడు నిన్ను మెచ్చుకోవటానికి, నీలో తన తత్వాన్ని చూసుకోవటానికి దేవుడు నీకు ఇచ్చే అవకాశాలు అవి. ఇది రెండవది తెలుసా? ఛాన్సెస్ మిస్ కాకూడదు. ఆగి పరిచర్య చేయొచ్చు, ఏముంది లేని వెళ్ళిపోవచ్చు. అడ్రోడ్ సెంటర్లో ఎండాకాలం రోజుల్లో ఒక ముసలావిడ, ఎవ్వరూ లేరు, ఎవరు తెచ్చి పడేశారో తెలియదు. ఆ ప్లాట్ఫామ్ మీద చండాలం చేసుకొని కూర్చుంది. ఎర్ర టెండలో, పైన బట్టలు కూడా లేవు. ముసలావిడ
యూరిన్ చేసుకొని గందరగోళం చేసుకొని ఉందాం. ఆ సెంటర్ మొత్తం జనం తిరుగుతున్నారు, కానీ ఆ ముసలావిడ జోలికి ఆడ మనిషి అయిపోయింది. నేను చూస్తున్నా, బాధపడుతున్నా, వస్తున్నా, అడ్డోడ్డు ఎక్కుతున్నా, అమెరికా ఎక్కుతున్నా. అరే రే 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 ఈ పరిస్థితుల్లో ఉంది, ఏం గతి ఏందని ఆలోచన చేస్తా ఎక్కుతున్నా. ఈలోపు ఆ రోడ్డు దాటి ఒక చెల్లు వస్తుంది. రోడ్డు దాటి ఏడు కోసం తెలిసి మందిరానికి వస్తుంది. ఇక్కడికే వస్తుంది, మందిరానికి వస్తుంది. ఆమెకి వెళ్ళి చూసింది. అసలు ఈ అమ్మాయి ఏం చేసిద్దో అని నేను సైలెంట్గా పక్క నుండి అబ్జర్వ్ చేశా. అల్లాడిపోయింది. ఆ పెద్ద ఆవిడని చేతులతో ఎత్తుకుంది. ఆమె మీద వస్త్రం కప్పింది. చాలా అశుభ్రంగా ఉంది ఆమె. పట్టుకోవడానికి కూడా మనసు రాని స్థితిలో ఉంది. కానీ అలాగే నెత్తేసింది పట్టుకొని. ఆ ఎండ నుండి ఒక పక్కగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నీడను కూర్చోబెట్టి ఆమె పైన బట్ట కప్పి ఆమెకు ఉపచారం చేస్తే ఏడ్చుకున్నా, నిలబడి ఏడ్చుకున్నా. ఎవరో కాదు, ఆ బిడ్డ నా ఆత్మీయ బిడ్డ అయినందుకు నా ఆనందానికి అవధులు లేవు. ఈ పని చేసిన బిడ్డ నా ఆత్మీయ బిడ్డ అయినందుకు ఎంత పులకించిపోయిందో నా మనసు. బా, థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. ఇలాంటి బిడ్డను నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించాను, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. నా బిడ్డ హృదయంలో కనికరం ఉంది ప్రభువా. నాకెందుకులే, నేను మందిరానికి వెళ్తున్నాను, మందిరం అని పరిగెత్తలేదు, కానీ ముందు అక్కడ అభాగ్యురాల్ని కనిపెట్టింది. ఎండకి మాడిపోతుంది మధ్యాహ్నం పూట, నా కళ్ళారా చూసా. చేయాలమ్మా, సామాజిక సేవ చేయాలి, సోషల్ సర్వీస్ కూడా చేయాలి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. నేను చెరసాలలో ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను పలకరించారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడినదిగో మహిమ లోకం వెళ్ళండి మీకోసమే అంట. ప్రేమ లేని క్రైస్తవ్యాన్ని దేవుడు ఒప్పుకోడు. ప్రేమ లేని భక్తిని దేవుడు ఒప్పుకోడు. కనికరం లేని భక్తిని దేవుడు ఒప్పుకోడు. ఒక రకంగా చెప్పాలంటే, అలాంటి అభాగ్యులు, దీనులు, వేదనామయమైన స్థితిలో ఉన్నవాళ్ళు నీ కంటపడటం దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్. మొదటిది, ఆ వ్యక్తులను చూపించి దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది మొదటిది. రెండవది, నీకు దేవుడు ఇస్తున్న అవకాశం హెల్ప్ చేయమని. ఒకవేళ నువ్వు నిజంగా దైవ స్వరాన్ని విని ఆ అవకాశాన్ని వినియోగించుకొని హెల్ప్ చేసావా, అక్కడ రాయబడిద్ది.